అందరు బాగున్నారా? అందరు బాగున్నారు అంటే నవ్వండి, సో దట్ నాకు అర్థమవుతుంది మీరు బాగున్నారా లేదా అనేది. ఫుడ్ తిన్నారా? మంచిగా అనిపించిందా? ఓకే, థ్యాంక్ యూ. సో మీరు ఎక్కడున్నారు? హైదరాబాద్. అంటే ఇది ఏంటిది? వాట్ ఈస్ దిస్? ఇట్స్ ఎ సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూట్. ఓకే, జేఎస్ఎన్ సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూట్ అనమాట. సో ఇక్కడ మేము ఏంటి అంటే లైక్ వీ ప్లేస్ ఫర్ జాబ్స్ ఎవ్రీవన్. అందరికీ మేము జాబ్స్ ఇస్తాము అండ్ కోచింగ్ కూడా చెప్తాము. ఇంకా ఇలానే ఇంకా ఎవరెవరికైతే స్కిల్స్ లేవో వాళ్ళని ట్రైనప్ చేస్తాము. అర్థమవుతుందా? నా లాంగ్వేజ్ అర్థమవుతుందా మీకు? వెరీ గుడ్, వెరీ గుడ్. నాకు తెలుసు మీరు అందరు ఇక్కడే ఉన్నట్టు. ఓకే, ఫైన్ దెన్. అయితే నేను విన్నది ఏంటంటే లైక్ మీరు చాలా ఫేమస్ అని, లైక్ సింగింగ్ ఆల్ దిస్ ఫోక్ సాంగ్స్ కదా. ఓకే, వెరీ గుడ్. మేమంతా ఫేమస్ కాదు, వీఆర్ నాట్ ఇన్ టు దాట్ ఈవెన్. అంటే అంత బాగా పాడలేము, మీ అంత కాదు. మీకు ఒక ఛాన్స్ ఇస్తున్నాం, అందుకనే మీరు ఇక్కడ పాడారు అనుకోండి, మా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా లైక్ వావ్, మేము కూడా ఇందులో లైక్ ఒక పార్ట్ కాబట్టి వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. నెక్స్ట్ వాళ్ళు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, అవునా కదా? ఓకే, సో మా టీం వాళ్ళని నేను ఇన్వైట్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ ఇన్వైట్ సాధ్వి మ్యామ్ హియర్. షీ ఈస్ ద మేనేజర్ ఆఫ్ దిస్ ఇన్స్టిట్యూట్. అండ్ థ్యాంక్ యూ మ్యామ్. And I invite Kalyan sir. He is the HOD of this institute. Thank you sir. So వీళ్ళిద్దరూ మా కంపెనీకి లైక్ దే ఆర్ ద మెయిన్ హోల్డర్స్ ఆఫ్ దిస్ కంపెనీ. సో పిల్లర్ ఎట్లయితే ఉంటుందో పునాదులు, జస్ట్ లైక్ దాట్ ఇవి. ఓకే, ఎంతమందికి జాబులు లేవని బాధపడుతున్నాం కదా, సో అందరికీ జాబ్లు ఇప్పించే బాధ్యత ఎవరిది? మాదే, అవునా కదా? సో ఫర్ దాట్ రీజన్ మేము ఇంకా అప్గ్రేడ్ అవ్వాలని, ఇంకా మీరు కూడా మాకు హెల్ప్ఫుల్గా ఉండాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఐ ఇన్వైట్ నవీన్ ఫర్ ద ప్రెజెంటేషన్ ఆఫ్ ద థింగ్స్ అండ్ ఎవ్రీథింగ్ గివెన్ టు ఫాలో అప్ హియర్. ఓకే, అందరికీ నమస్కారం, గుడ్ ఈవినింగ్. సో ఫీలింగ్ వెరీ హ్యాపీ టుడే. ఇక్కడ మంచి అంటే మేము అనుకోకుండా వేరే దానికి వచ్చాము, ఇక్కడ ఏదో జరుగుతుంది. సో ఏదైనా మన మంచి కాబట్టి నేను కూడా ఈ సంస్థకి అంటే చాలా దగ్గర సంబంధం ఉంది. హెల్పర్ చేంజ్ చారిటబుల్ ట్రస్ట్, దాని ద్వారా మేము ఎన్నో సేవ కార్యక్రమాలు నిజామాబాద్ జిల్లాలో చేస్తూ, అదేవిధంగా అనునిత్యం ప్రజల్లో ఒక మంచి మెసేజ్ ఇస్తూ, వాళ్ళకి సేవ చేస్తూ, అదొక మంచి గొప్ప వరంగా, ముఖ్యంగా నేను సింగర్గా నాకు అదొక అవకాశం రావడం నేను అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే చాలామంది సఫర్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. మన సంస్థ నుంచి ఇంకా ఇలాంటి ఎన్నో చేసి ముందుకెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, అందరు సపోర్ట్ ఉండాలి దీనికి. అలాగే అందరు కలిస్తేనే ఒక యూనిటీగా ఉంటాం, అన్ని చేయగలుగుతాం. కాబట్టి ఈరోజు ఈ సాఫ్ట్వేర్ సంస్థని నడిపిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి, ఇక్కడ యాజమాన్యానికి, అలాగే నా తోటి సింగర్స్కి, ప్రతి ఒక్కరికి పేరు పేరున మా డైరెక్టర్ గారు నరసింహ సార్ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మీ అందరి కోసం ఒక మంచి పాట. మనం సమాజంలో ఏది చేయాలన్నా ఏం అనుకున్నా ఒక మంచి మెసేజ్తో ముందుకెళ్తాం. కాబట్టి ఈ సమాజంని మన వంతు కొంచెం మార్పు తీసుకొచ్చే దిశగా, అందులో సేవా కార్యక్రమాలు అంటే కొన్ని అమ్మకు సేవ చేస్తారు, కొందరేమో సంస్థలకు సేవ చేస్తారు, కొందరు బయట ఎవరైనా దీన పరిస్థితి ఉంటే వాళ్ళకి సేవ చేస్తారు. కాబట్టి అటువంటి సేవ అనే కార్యక్రమం మనకి అది అదృష్టం మనకు రావడం గొప్ప. అందులో ప్రతి ఒక్క కాన్సెప్ట్ మీద తీసుకుంటే ఒక పాట ఉంటుంది. అందులో ముఖ్యంగా మాకు పాట తప్ప ఇంకో ప్రపంచం లేదు. కాబట్టి నేను ఏ కాన్సెప్ట్ తీసుకున్నా దాని మీద పాట పాడతాను. కాబట్టి అలాగే ఈరోజు మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే అమ్మ, అలాగే ఈ నేచర్, ఈ ప్రకృతి లేకపోతే మనం ఇక్కడ కూర్చొని ఇంత స్వేచ్ఛగా ఉండేవాళ్ళం కాదు. ఇంకా రానున్న రోజుల్లో చాలా భయంకరమైనటువంటి స్థితులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనం ప్రతి ఒక్కరు మొక్కలు పెంచాలి, మనం ఆరోగ్యంగా ఉండాలి, అందరికీ ఆరోగ్యాన్ని పంచాలి. కాబట్టి ఈ మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఈ సంస్థ యొక్క ఉద్దేశం మంచి మెసేజ్ అందించాలి, ప్రజల్లో ఇంకా మంచి మార్పు తీసుకురావాలి.
అలాగే యూట్యూబ్ ఛానల్ ద్వారా అట్లాగే ముందుకెళ్ళాలని కోరుకుంటూ మీ అందరి కోసం ఒక మంచి పాట వినిపిస్తాను నేను. నాకు బాగా అంటే నాకు మా జిల్లాలో నిజామాబాద్ జిల్లాలో మంచి పేరు తెచ్చినటువంటి పాట. అందరు ఏమంటారంటే నేను ఎక్కడైనా పాడితే ఆయన అమ్మ పాట వాడతాడు, అమ్మ పాట పిచ్చి ఆయన అని అట్లా అంటారు. అంతటి అదృష్టం ఆ అమ్మ పాట వాడితే వస్తుంది. మరి అట్లా అమ్మ పాట కొందరికే పాడడానికి అవకాశం వస్తుంది. నిత్యం అమ్మను పిలుస్తుంటాం, కానీ అమ్మ పాటలు పాడే వాళ్ళకి కొందరికే ఆ అదృష్టం దక్కుతుంది. నాకు అంత మంచి ఆ పాట చాలా ఇష్టం. నేను చాలా గొప్పగా పాడతా ఆ పాట. మీ అందరి కోసం ఆ పాట. కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరమో. కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరమో. తల్లి గర్భగుడిలో ఉన్నప్పుడు, రక్తమూతయే ఎదుగుతున్నప్పుడు, నవమసాలు నిండుతున్నప్పుడు, అమ్మయ్య నేను కడుపులుండన్నప్పుడు, కత్తి మీద సాము చేసినట్టుగా కొండంత నొప్పులు అమ్మ తీసుకొని జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపెట్టి సచ్చిన సోమోలి సొమ్మసిల్లునమ్మా. అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణించవశ్మౌన. ఇన్ని జన్మలెత్తిన కౌలు కలములు అమ్మ ప్రేమను రాసిన తరుగున. పొద్దు పొద్దున లేసి నీ నామముల దలిసి నిన్ను పూజించిన నీడునమో నీడున అమ్మా. కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరమో. పచ్చి బలింత ఎచ్చాలు మింగంగా ఒళ్ళు నొప్పులు ఉన్న ఓర్చుకొని అమ్మ కక్కి ఎరిగిన కొద్ది గుట్టాల విండేసి సాకిలా మూలి సంపోలి అరుగును. చిన్న నోట అమ్మ అమ్మని అంటే గావురంగని మారము చెప్తే పావురంగా అమ్మ సెంపను గిల్లి ముద్దాడి సంకన ఎత్తుకుంటది. రత్నమా మెరిసే ముత్యమా నా బంగారు కొడకని అంటది. కూసున్నా లేక పడుకున్నా రామ పంటోలే కాపాల ఉంటది. చందమామను చూపి కోరు ముద్దలు పెట్టి లాలి పాట వాడి పండుకోబెడుతుంది అమ్మా. కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరమో. తప్పటడుగులు వేస్తూ ఉన్నప్పుడు అది తప్పిన కింద పడ్డప్పుడు అది చూసి అమ్మ బిరబిర ఊరుకొచ్చి దెబ్బదాకేనా నీ ఒళ్ళంతా చూస్తుంది. ఆస్తిపాస్తులు ఎన్ని ఉన్నా లేకున్నా, మేడ మిద్దలు లెక్కలేనన్ని ఉన్నా, కన్న కడిపే ఆస్తిపాస్తులు అనుకుంటది, కడుపు తీపే మేడ మిద్దలనుకుంటది. జ్వరమొచ్చి ఒళ్ళు కానితే అమ్మ గుండె నిండా బాధ ఉంటది. ఓ దేవుడా నా కొడుకును కాపాడుమని వేడుకుంటది. కొడుకు లేచి ఆడి పాడినప్పుడే అమ్మ మగముల కోటి దీపాలు వెలుగును అమ్మా. కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరమో. ఆట పాటకు మొదటి ఆది గురువమ్మ, మంచి మాటలు చెప్పే బంగారు బొమ్మ. 5 ఏళ్ల వయసులో పలక చేతికిచ్చి బడికి ఓ బిడ్డ నీ బతుకు బాట చూపి, ఓనమాలు లేచి 1, 2 చదివి వయసుతో పాటు చదువు పెరుగుతుంటే ఎదిగిన కొడుకును కళ్ళ చూసుకొని కడుపు నిండినంత సంబూరపడుతుంది. టీచరో గొప్ప డాక్టరో కలెక్టరో కావాలనుకుంటది. మనసున్న అమ్మ మన అమ్మకమ్మని కళ్ళెన్నో మదిలోన గంటది. జన్మనిచ్చిన తల్లి రాతి బొమ్మ కాదు, జగమంత జనమంత కొలిసేటి దైవము అమ్మా. కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరమో, మనసుకు కాదు మరువతరమో.
మనసుకు కాదు మరువతరమో. థ్యాంక్ యూ. సూపర్ అండి.